హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఈరోజు మీ పర్సన్ ప్రజెంట్ థాట్స్ ఏంటి, అసలు ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ రీడింగ్ని చూడొచ్చు. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీకు లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి అంటే కన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీకు క్లారిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. ఇందులో ఉన్న పాయింట్స్ అందరి ఎనర్జీ కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు రిజనేట్ అవుతాయి, అన్నీ మీకు మాత్రం రిజనేట్ కావు. ఎవరికి చూసే వాళ్ళకైనా కానీ ఒక 20 to 40% రిజనేట్ అయితే ఇది మీ రీడింగ్ అనుకోండి, లేదంటే కానీ లీవ్ చేయండి. ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి, కానీ దీన్ని ఏ విధంగా పెయిన్గా మాత్రం తీసుకోవద్దు దయచేసి. నేను కోరుకునేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటేనే కదండి నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక హోప్ ఉంటుంది. ఒక సెకండ్, కార్డ్ కింద పడిందండి. మీరు అది అర్థం చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక ఎనర్జెటిక్గా నేను మీకు వీడియోస్ అందించడానికి, డిఫరెంట్గా యూనివర్స్ని క్వశ్చన్స్ అడగడానికి నాకు కూడా ఒక హోప్ అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నాది ఇన్స్టా ఐడి కూడా లింకు నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కన్నా దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. దాంట్లో షార్ట్ వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. లాస్ట్ షఫలింగ్ అండి. మీ పర్సన్ నేమ్ని ఇంకొకసారి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని, వాళ్ళ నేమ్ని అనుకోండి. వాళ్ళ ఫేస్ని గుర్తు చేసుకోండి. వాళ్ళతో ఉన్న మెమొరీస్ని గుర్తు చేసుకోండి. మీ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది ఇక్కడ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Dark side. Cuts both ways. Brief affair. Controlling. Drawing. Alone. Unpredictable. Roving eyes. Crushed. Toxic. Fires temper. ఒక సెకండ్ అండి, చాలా కార్డ్స్ కింద పడ్డాయి, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు మీకు కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయండి. ఓకే డన్. ఒక్కొక్క కార్డుకి మనము క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు టారో డెక్ నుంచి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇక్కడ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వన్స్ అగైన్ మీ పర్సన్ నేమ్ని అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. వాళ్ళతో కలిసి ఉన్న మెమొరీస్, గుడ్ మెమొరీస్ ఉంటే వాటిని ఒకసారి అనుకోండి.
ఏ విధమైన నెగిటివ్ థాట్ మీకు రానివ్వకండి. వాళ్ళతో కలిసిన మధుర క్షణాలు ఉంటాయి కదా, అవి మీరు గుర్తు చేసుకోండి. హ్యాపీగా ఒక స్మైల్ అనేది మీ ఫేస్లో వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ స్మైల్ని అలాగే మెయింటైన్ చేస్తూ రీడింగ్ని చూడండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇక్కడ డార్క్ సైడ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు మీతోటి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు, లేదంటే బ్లాక్ లిస్ట్లో వేసి ఉండొచ్చు. అలాంటి పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఒక వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు కానీ ఏవి కానీ కరెక్ట్ వేలో వెళ్ళటం లేదు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళని సెల్ఫ్గా రిఫ్లెక్షన్ ఏంటి, వాళ్ళలో మిస్టేక్స్ ఏంటి అని వెతుకుతూ ఉన్నారు. వాళ్ళకి మైండ్లో స్పేస్ కావాలి అని అనుకుంటున్నారు. అంటే నాకు స్పేస్ ఉంటేనే, నాకు కొంచెం స్పేస్ ఇస్తే నేను దేనైనా కూడా కరెక్ట్ చేసుకోగలనేమో అని ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళేంటి ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అలా జరుగుతూ ఉందంటే మీ రిలేషన్షిప్ అనేది ఇక్కడ చాలామంది రిలేషన్షిప్ ఎలా ఉందంటే ఒక డార్క్ సైడ్ అనమాట. అంటే మీరు సొసైటీకి ప్రూవ్ చేసుకోలేని రిలేషన్షిప్ అనమాట. ఆ సొసైటీకి అంటే మీరు ఇక్కడ ఎవరు చూస్తున్నారో, ఎవరి ఎనర్జీ కనెక్ట్ అయిందో నాకు తెలియదు. నా ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది మీకు చెప్పగలుగుతున్నాను. అందుకు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, దీన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు అని. కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి లైఫ్లో అన్నీ పోగొట్టుకున్నాను, నా పర్సన్ తోటే అన్ని హ్యాపీనెస్ అన్నీ నా పర్సన్ తోటే ఉన్నాయి అని మీ పర్సన్ ఇక్కడ ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి హెల్త్ కూడా మెంటల్గా స్ట్రెస్ ఎక్కువగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ నాకు 9 రిప్రజెంట్ చేస్తుందండి. అది మీకు ఈ సపరేషన్ వచ్చి 9 మంత్స్ అయిందా ఏమో తెలీదు. బట్ మీ ఈ లైఫ్లో 9 అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు చూస్తున్నారో, ఎవరు ఎనర్జీ కనెక్ట్ అయిందో కానీ వాళ్ళ లైఫ్లో 9 అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అగైన్ మీ పర్సన్ మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు మీ సైడ్కి మూవ్ అవుతూ ఉన్నారు. అక్కడ రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి తనకి. అక్కడ రిలేషన్షిప్ తనకు కావాలి అని అనుకోవటం లేదు. ఎమోషనల్గా చాలా పెయిన్ అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. అందుకే తను అక్కడి నుంచి వచ్చేస్తూ ఉన్నారు. తను ఎట్లా అంటే నిజమేంటి అనేది సెర్చ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ పర్సన్ లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్స్ రియాలిటీ ఏంటి అనేది వాళ్ళకి తెలిసిందో తెలియదు ఏంటి అనేది. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు నిజాన్ని సెర్చ్ చేస్తున్నారు. అంటే తన లైఫ్లో ఎందుకు ఇలా జరిగింది అనేది వాళ్ళు ఒక ట్రూత్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ వల్ల జరిగింది అది అలా అనమాట. కట్స్ బోత్ వేస్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మిమ్మల్ని వద్దు, ఇంకా నాకు ఈ లైఫ్లో అసలు ఈ పర్సన్ వర్తి కాదు, ఈ రిలేషన్షిప్ ముందుకెళ్ళదు, మేము సొసైటీలో ఒక బాండింగ్ అనేది ఏర్పరచుకోలేము, అందరి ముందు మేము తలెత్తుకొని జీవించలేము అనుకొని మీ రిలేషన్షిప్ని ఎండ్ చేసి వెళ్ళిపోయిన పర్సను అప్పుడు వాళ్ళకి బ్యాడ్ అనిపించిన థింగ్స్ వాళ్ళకి
మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అదే థింగ్స్ వాళ్ళకి గుడ్ అనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏది పోగొట్టుకున్నాను అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. అందుకే వాళ్ళు మీ మీద చాలా ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని ఒక ట్రూగా లవ్ చేస్తూ ఉన్నారు. చాలా హెవీగా లవ్ చేస్తూ ఉన్నారు. తను చాలా మీకు ఎలా అంటే ఆహ్, వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు ఎలా అంటే దీన్ని ఎలా చెప్పాలి అంటే ఆహ్, మనకి ఒక దేన్నైనా కూడా బంధించి ఉంచితే ఒక్కసారిగా మనం ఆ బందీఖానాలోంచి విడుదల చేస్తే ఆహ్, అది ఎంత హ్యాపీగా ఔటర్ సొసైటీలోకి వస్తుందో అలా ఉంది మీ పర్సన్ పరిస్థితి. అంటే ఎమోషనల్ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్రీఫ్ అఫైర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ముందు మోర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అందుకే వాళ్ళు మిమ్మల్ని ఈజీగా వదిలేసుకొని వెళ్ళిపోగలిగారు. వాళ్ళ ముందు ఆప్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకేమనిపించిందంటే ఈ రిలేషన్‌షిప్ ఈజ్ నాట్ కరెక్ట్. నేను ఈ రిలేషన్‌షిప్‌లో ఫిట్ అవ్వలేను. ఈ రిలేషన్‌షిప్ వల్ల నాకు ఒక థ్రెడ్ ఉంది కానీ నాకు హ్యాపీనెస్ లేదు అని అనిపించింది. అందుకు వాళ్ళు తన ముందున్న ఆప్షన్స్‌ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. అగైన్ ఇక్కడ చాలామంది తన ఫ్రెండ్స్ సర్కిల్‌లో కూడా తను ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ ఫ్రెండ్స్‌ని రిఫర్ చేసుకుంటూ తన ఫ్రెండ్స్ సర్కిల్ కావాలి అనుకోని అంటే ఫ్రెండ్స్ మాటలు వినడం కానీ అలాంటి ఏదైనా ఇక్కడ సంథింగ్ వల్ల వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. ఒక ఫ్లర్టీ నేచర్ ఉన్న పర్సన్ అనమాట. అంటే మీ పర్సన్ ఎలాగంటే ఒకటి నిజం చెప్తే మోర్ దెన్ 9 అబద్ధాలు చెప్తారనమాట. అంటే ఆ క్షణానికి వాళ్ళు తప్పించుకోవడానికి మాత్రమే చూస్తారు కానీ బట్ తర్వాత ఆ అబద్ధాల వల్ల ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలీదు. అందుకు వాళ్ళకి సో మెనీ ఫ్రెండ్స్ అనమాట. అది ఏ విధంగా అయినా రిలేషన్‌షిప్ ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు. లేదు అంటే నార్మల్ కొలీగ్స్ టైప్ ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మీతోటి నచ్చలేదనుకోండి, వేరే పర్సన్ చూజ్ చేసుకోవడం. వేరే పర్సన్ నచ్చలేదనుకోండి, ఇంకో పర్సన్ చూజ్ చేసుకోవడం. ఆ విధంగా అనమాట. ఆ విధమైన నేచర్ ఉన్న పర్సన్ అనమాట. అందుకు వాళ్ళు ఆహ్, వేరే అఫైర్ వేరే వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ అయ్యుండొచ్చు. తను వేరే థింగ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అయినా అయ్యుండొచ్చు. తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఒక వే అనేది తను వెతుక్కున్నారనమాట. వెతుక్కొని తను మిమ్మల్ని ఈజీగా వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆ పర్సనే మీకు ఎలా అంటే అక్కడున్న సిట్యుయేషన్‌లో చాలా ఆహ్, బందీలాగా అనిపిస్తా ఉంది వాళ్ళకి. అందుకు హ్మ్. అక్కడ చాలా అంటే గొడవలైనా జరిగిండొచ్చు. లేదంటే ఒక ఇగో క్లాషెస్ అనమాట. అంటే నువ్వెంత అంటే నువ్వెంత అని. వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ కూడా ఏమి వీళ్ళకంటే ఏమి తగ్గే పర్సన్స్ కాదు. వాళ్ళు కూడా ఓహ్! చాలా అంటే ఇది ఎలా చెప్పాలంటే 2 పొట్టేళ్ళు ఈక్వల్‌గా బలంగా ఉన్న పొట్టేళ్ళు ఢీకొంటే ఎంత ఎలా ఉంటుందో అలాంటి సిట్యుయేషన్ అనమాట మీ పర్సన్ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ కూడా. అందుకే తనకేమంటే ఇప్పుడు మీరైతే తనకి ఎలా అంటే ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సను. మీ దగ్గర ఏ విధంగా అయినా కూడా తను మౌల్డ్ అవ్వగలరనమాట. అంటే ఒక పాదరసంలాగా మీ దగ్గరైతే. అక్కడైతే అలా కాదు. అక్కడ ఎలా ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి అంతే. అలా అన్నమాట. అలాంటి నేచర్ ఉన్న పర్సన్స్ తోటి మీ పర్సన్ ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకేమనిపిస్తూ ఉందంటే
అక్కడ వాళ్ళకి ఒక ఫిజికల్ నీడ్ అనేది వాళ్ళకి లేదు. అందుకు వాళ్ళు మీ మీ మీద ఒక ఫిజికల్ అట్రాక్షన్ తోటి ఉన్నారు. వాళ్ళు ఆ రిలేషన్‌షిప్ అనేది తనకి టాక్సిక్ రిలేషన్‌షిప్పు అనేది తనకి ఇప్పుడు అర్థమయ్యింది. వాళ్ళు సెల్ఫ్‌గా ఒక రీజన్ అనేది ఎతుక్కుంటూ ఉన్నారు మీ లైఫ్‌లోకి రావడానికి. అంటే మిమ్మల్ని మీరు ఎలా అంటే ఆహ్, ఇది సాధు జంతువు అనుకోండి ఇంక మీరు. ఆ టైప్ పర్సన్స్. అందుకు మిమ్మల్ని వాళ్ళు సాధు జంతువు దగ్గర ఏ వేషాలైనా వేయొచ్చు. అక్కడ అక్కడున్న వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ ఎలా అంటే పెద్ద పులి టైప్ వాళ్ళనమాట. అవి ఎప్పుడు మింగేస్తాయో తెలీదు. పెద్ద పులి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కూడా ఎప్పుడు మింగేస్తుందో తెలీదు. అలాంటి నేచర్ ఉన్న పర్సన్స్ తోటి మీ పర్సన్ లైఫ్ అనేది అక్కడ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళిప్పుడు మీ మీద ఒక అట్రాక్షన్ అనేది ఎక్కువయింది. ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్కువైంది. ఇక్కడ కంట్రోలింగ్ అని ఎందుకు రిఫర్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీతోటి వాళ్ళు కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. ఇది మీకు ఆల్మోస్ట్ చాలా తొందరగా కమ్యూనికేషన్ కపుల్ ఆఫ్ వీక్స్‌లో మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుందండి. మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. మీకు కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది. చాలా మీ పర్సన్ అనేది చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి తన లైఫ్‌లో తన ఆలోచనల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అగైన్ వాళ్ళేంటంటే పాజిటివ్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ మీద చాలా ఎలా అంటే జెలసీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఎందుకు అంటే మీ లైఫ్‌లో అనదర్ పర్సన్ వచ్చారా అన్న ఒక థాట్ ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మీ పర్సన్‌కే మీరు దక్కాలి. వేరే వాళ్ళకి దక్కకూడదు అన్న జెలసీ వాళ్ళకి ఎక్కువగా ఉంది. అందుకే వాళ్ళు ఇప్పుడు జస్టిస్ కోరుకుంటూ ఉన్నారు. మీకు ఒక న్యాయాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే మీకు ఏమి అన్యాయం చేశారో తనకి బాగా తెలుసు. మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అనే రీజన్ కంటే వాళ్ళు మీకు చేసిన ఏంటి? అసలు నా పర్సన్‌కి నేను ఇది ఇలా చేసి ఉండకూడదేమో అన్న ఆలోచన కూడా తనకి ఎక్కువగా ఉంది. అందుకే వాళ్ళు మీకు న్యాయాన్ని చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు 7 ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉందండి. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో చూడండి. 7 అగైన్ 1 ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ డ్రోవింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇక్కడ జస్టిస్ వచ్చింది చూడండి. మీరు ఇప్పుడు ఎలా అంటే మీరు మీ ఆలోచనల్లో సతమతమవుతూ ఉన్నారు అసలు. మీరు తలమునకలుగా మునిగిపోతూ ఉన్నారు అసలు. ఏంటి నా పర్సన్‌ని నేను యాక్సెప్ట్ చేయాలా? లేకపోతే ఏంటి? అసలు నా పర్సన్ రియల్‌గా మారారా? లేకపోతే తను మళ్ళీ ఇదే నాకు సిట్యుయేషన్‌ని కంటిన్యూ చేస్తారా? ఇదే పెయిన్ ఇస్తారా? అన్న ఒక డైలమాలో కూడా ఉన్నారు. కానీ మీరు చాలా డీప్‌గా వాళ్ళని లవ్ చేశారు. అదే ప్రేమ మీ మేనిఫెస్టేషన్ వల్లనే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడానికి ఒక వే అనేది దొరికింది. యూనివర్సు ఒక వే అనేది కల్పించింది. కానీ మీరు చాలా అంటే ఊపిరాడని స్థితిలో మునిగి ఉన్నారు ఇప్పుడు. మీ పర్సనే మీకు లైఫు. మీ పర్సన్ లేకపోతే ఇంకా నాకు లైఫే లేదు అన్న విధంగా మీ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా కూడా మీరు ఇప్పుడు
యాక్సెప్ట్ చేసే సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. అంటే మీ పర్సన్ వచ్చి ఒక్కసారి మీ ముందు నిలబడితే చాలు. అసలు మీకు ఇంక నోటి మాట ఏం రాదండి. రియల్‌గా ఇక్కడ చాలామందికి మీకు నోటి మాట ఏం రాదు. మీరేమి ఆహ్, నా మీ పర్సన్ మీద పీకల వరకు కోపం ఉన్న కోపం కూడా అసలు ఆ పర్సన్‌ని చూడంగానే అది ఎటు వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది. అలా అంత డీప్ లవ్ అనేది మీ మీ మీరు ఆహ్, వాళ్ళ వాళ్ళ మీద పెట్టుకున్నారు. అందుకే మీకిప్పుడు యూనివర్స్ ఏంటంటే ఒక న్యాయం అనేది చేయబోతుంది. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ గురించి ఎవరన్నా చూస్తూ ఉంటే మీకు ఆ గవర్నమెంట్ జాబ్ రాబోతుంది. ఆహ్, ఇది కోర్టు అటువంటి దగ్గర కూడా జాబ్ గురించి చూస్తూ ఉంటే అది కూడా రాబోతుంది ఇక్కడ. ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ మీకు రాబోతుంది. ఎట్లా అంటే ఇక్కడ డివోర్స్ వరకు వెళ్ళిన ఆహ్, సి కేసులు కూడా ఇప్పుడు మీకు మీ సైడు తిరగబోతున్నాయి. మీకేం కావాలి అనుకుంటున్నారో ఆ న్యాయం అనేది మీకు దక్కబోతుంది. బట్ ఎవరినైనా హెల్ప్ అడగండి. మీకు తెలిసిన వాళ్ళని, మీకు కరెక్ట్‌గా చెప్పేవాళ్ళు. ఏదో మీ మీద జెలసీతోటి చెప్పేవాళ్ళు కాదు. మీకు కరెక్ట్‌గా 100% వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలరు అనే వాళ్ళ దగ్గర మీరు మాట్లాడండి. మీకు ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది దొరుకుతుంది. చూడండి ద వర్డ్. ఇక్కడ మీకు ఒక లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీకిప్పుడు అనుభవిస్తున్న పెయిన్ అయినా అయ్యుండొచ్చు. లేదు అంటే మీ పర్సన్ మీకు దూరమయ్యి మీరు అందరిని దూరం చేసుకున్న సిట్యుయేషన్ అయినా అయ్యుండొచ్చు. బట్ అది మాత్రం కంప్లీట్ కాబోతుంది. ఎందుకు అంటే మళ్ళీ మీరిద్దరు కలవబోతున్నారు. ఒక లైఫ్ ట్రావెలింగ్ అనేది కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకు మీరిద్దరు మళ్ళీ కలవబోతున్నారు అసలు? యాక్చువల్‌గా చెప్పండి. ఇది డివైన్ అండ్ సోల్‌మేట్ కనెక్షన్ కాబట్టి. ఇది దేవుడు కలిపిన బంధం. మీరిద్దరు కావాలనుకోని ఇది ఎవరు కలుపుకున్న బంధం అయితే కాదు. ఇక్కడ ఎవరు చూస్తున్నారో నా వ్యూయర్స్ మాత్రము దిస్ ఈజ్ సోల్‌మేట్ కనెక్షన్. సోల్ అగ్రీమెంట్ తోటి వచ్చిన కనెక్షనే. ఇక్కడ అలోన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు. అందుకే మీ పర్సన్ అనేది తను ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఈ ఎంప్రెస్‌ని ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతారేమో అని ఒక భయం తనకి. తను ఒంటరిగా బాధపడుతున్నారు. ఏ విధంగా మిమ్మల్ని మీతో కమ్యూనికేట్ చేయాలి? ఏ విధంగా మాట్లాడాలి? అసలు మాట్లాడితే ఈ మాటల్లో మళ్ళీ ఏమన్నా తేడా వస్తుందా? లేదు దీన్నేమన్నా మళ్ళీ ఈ ప్యాటర్న్ ఏమన్నా మళ్ళీ రిపీట్ అవుతుందా? అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ తను లైఫ్‌లో తనకేమనిపిస్తుంది అంటే తను హ్యాపీగా లేను అనిపిస్తూ ఉంది. తను ఒంటరిగా పోరాడుతున్నాను. తను ఇంకా అలసిపోయాను. నాకు ఇంకా పోరాడేంత శక్తి లేదు అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎవరితోటి కూడా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలి అని తనకు అనిపించటం లేదు. ఇది మీరు ఎట్లా అంటే ఒక మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళేటప్పుడు మీ మధ్య ఒక అన్‌పార్లమెంట్ లాంగ్వేజెస్ కూడా యూజ్ చేసి చాలామంది ఇక్కడ విడిపోవడం జరిగింది. అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. అందుకు వాళ్ళకి ఇగో అనేది అడ్డొస్తూ ఉంది. ఏదో మాట్లాడితే నేనేమన్నా నా నేను తక్కువైపోతానేమో అన్న ఫీలింగ్ తనకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఇక్కడ అన్‌ప్రెడిక్టబుల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please give me a great answer. Gratitude. ఎందుకు అంటే మీకు ఇప్పుడు మీ పర్సన్‌కి కానీ మీ పర్సన్ పరంగా చూసుకుంటే తనకేమో చాలా ఎమోషనల్ ఫీలింగ్ ఉంది. మీ మీద లవ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా మీ మీద ఉంది. బట్ మీ పరంగా చూసుకుంటే అసలు ఏం చెయ్యాలి అసలు?
ఏంటి, ఎలా ఈ సిచ్యువేషన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, మీ పర్సన్ లేకుండా మీరు ఎలా బతకాలి, అసలు బతకగలరా లేదా అనేది కూడా మీకు ఒక డైలమాలో ఉండిపోయారు ఇప్పుడు. అంటే మీ పర్సన్ మీకు ఇచ్చిన ఈ గ్యాప్ అనేది మిమ్మల్ని మీరు షార్ప్ చేసుకున్నారు. కానీ ఆలోచనలలో మాత్రం మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ కాలేకపోతున్నారు. ఆలోచనలు మాత్రం మీ పర్సన్ చుట్టే తిరుగుతున్నాయి. అదేంటంటే గిర 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 గింగిరాలు కానీ సాంగ్ ఉంది కదా, ఆ టైప్గా తిరుగుతున్నాయి అన్నమాట. ఎందుకు అంటే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఒక అబాండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది. మీరు ఏమి గురించి అనుకుంటున్నారో, మీకు కెరియర్ గురించి ఆలోచిస్తున్నారో, ఒక న్యూ కెరియర్ అనేది మీరు స్టార్ట్ చేయబోతున్నారు. ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీకు దక్కబోతుంది. ఎట్లా అంటే మీ పర్సన్ ఒక స్టేబుల్ ఫ్యూచర్ చూస్తున్నారు మీరు మీ రిలేషన్షిప్లో, మీ ఇద్దరి మధ్యలో. ఇక్కడ రోవింగ్ ఐస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కమ్యూనికేషన్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. తన మనసులో ఉన్న విషయాలు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. తను ఏంటంటే తన లైఫ్లో ఉన్న పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా కనిపిస్తూ ఉందండి. చూడండి ఇక్కడ అందుకే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది మేమిద్దరం కూర్చొని మాట్లాడితే క్లియర్ అవుతుందా, లేకపోతే ఎవరినైనా ఇన్వాల్వ్మెంట్ చేసి మాట్లాడితే నా పర్సన్ నన్ను అగ్రీ చేస్తారా అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి అంటే అక్కడ వాళ్ళ లైఫ్లో తనకు ఒక రెస్పెక్ట్ అనేది లేదు. ఆ రెస్పెక్ట్ లేకనే మీ పర్సను తన లైఫ్ని తను హోల్డ్ చేసుకుంటున్నారు. ఏ విధంగా అంటే నా లైఫ్ అందరి కూడా నన్ను ఈ విధంగానే ట్రీట్ చేస్తారా అనేది వాళ్ళకి మైండ్లో థాట్ ఏర్పడిపోయింది. కానీ వాళ్ళు మీ దగ్గర ఉంటే వాళ్ళకి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందని వాళ్ళకి ఫస్ట్ నుంచి తెలుసు. కాబట్టి వాళ్ళు మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్షిప్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ మీ రిలేషన్షిప్ ఎలాంటిదో, మళ్ళీ మీరు ఎవరితో డీల్ అవుతున్నారో, పెళ్ళి కాని వాళ్ళతో డీల్ అవుతున్నారా, పెళ్ళి అయిన పర్సన్స్ తోటి మీరు రిలేషన్షిప్ కోరుకుంటున్నారో, ఇక్కడ ఎవరు చూస్తున్నారో వాళ్ళకి మాత్రం మీ పర్సన్ అయితే మాత్రం ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని. ఓకే, క్రష్డ్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ క్రష్డ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఎందుకంటే మీకు ఒక కమ్యూనికేషన్ రాబోతుంది. కానీ మీ మనసు అనేది ఎలాగైపోయిందంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత వాళ్ళు చేసిన ఏదైనా అయిండొచ్చు మీ లైఫ్లో జరిగిన లాస్ని మీకు ఎట్లా అంటే ఒక మనసు అనేది విరిగిపోయింది. చాలా రోజులు మీరు ఆ పెయిన్ నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు హీల్ అయ్యారు. హీల్ అయినందువల్లనే మళ్ళీ యూనివర్స్ మీ పర్సన్ని మీ లైఫ్లోకి పంపిస్తూ ఉంది. కమ్యూనికేషన్ అనేది మళ్ళీ రాబోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్గా చాలామందికి ఒక 70% ఇక్కడ మీకు ఏంటంటే చూసే వాళ్ళలో మీ ఓల్డ్ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. మళ్ళీ మీకు కమ్యూనికేషన్ చాలా తొందరలో కమ్యూనికేషన్ అనేది రాబోతుందండి. వాళ్ళు యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు. మీ గురించి ఒక స్టాండ్ తీసుకోబోతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో హీల్ అయ్యారు. వాళ్ళు హీల్ అయ్యి మీ లైఫ్లోకి సడన్గా ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సడన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చూడండి, అగైన్ 5 ఆఫ్ స్వార్డ్స్. తను లైఫ్ అనేది తను ఇంకా ఒంటరిగా ఉండాలని తను అనుకోవటం లేదు.
ఇక్కడ టాక్సిక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది. అందుకే ఇప్పుడు ఈ సపరేషన్లో ఈ గ్యాప్ కూడా రావడం జరిగింది. కానీ మీరిద్దరూ ఒక స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉన్నారు. మీ సోల్ అనేది ఒక స్పిరిచువల్ కనెక్షన్లో ఉంది. అందుకే మళ్ళీ మీరిద్దరు కలవబోతున్నారు. ఎటువంటి టాక్సిక్ రిలేషన్షిప్స్ మీ మధ్యలో వచ్చి మిమ్మల్ని ఒక హోల్డింగ్ పొజిషన్లోకి నెట్టేసినా కూడా మీరు మళ్ళీ కలవబోతున్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఒక స్పిరిచువల్ కనెక్షను. మీరు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని మాత్రమే నమ్ముతున్నారు. ఎంతమంది ఏం చెప్పినా కూడా మీరు నమ్మటం లేదు. డెత్ చూడండి. అగైన్ మీ రిలేషన్షిప్ న్యూ బర్త్ కాబోతుంది. మీరు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. ఎలా అంటే మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాబోతుంది. ఇక్కడ మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఎండ్ అవబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఫైర్, టెంపర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు ఒక మీ లైఫ్లో తను ఏ విధంగా అయినా ఒక సాహసం చేసి అయినా కానీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. తనని తను ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీకు తను ఏంటంటే తనలో ఉన్న ఇన్మెచ్యూరిటీ వల్ల తను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తారు మీ పర్సన్. ఇక్కడ అలాంటి పర్సన్ మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటి అంటే తనలో ఉన్న నెగిటివ్ని, తనలో ఉన్న కోపాన్ని ఇప్పుడు చంపుకుంటున్నారు. అది దానివల్ల ఏమీ రాదు అనేది తనకి అర్థమైంది. కాబట్టి ఇదండి ఓవరాల్గా మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్ గురించి మీ పర్సన్ అనేది చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా అంటే తనకి అసలు అంతగా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. ఇది ఇవాళ రీడింగ్. చూద్దాం ఏంజల్స్ ఏం చెప్తారు అనేసి. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది మీకండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇక్కడ 2, 3, 7 ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుందండి. ఇది మీ పర్సన్ నేమ్ అయినా ఉండొచ్చు, లేకపోతే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ టోటల్ అయినా ఉండొచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ టోటల్ అయినా ఉండొచ్చు. సంథింగ్ ఏదో కానీ మీ లైఫ్లో ఇది మాత్రం ఇంపార్టెంట్ అయిన నెంబర్. ఎవరికి ఇది రిజనేట్ అవుతుందో చూడండి. ఇంకా కొన్ని నెంబర్స్ చెప్తాను. 9, అగైన్ ఇక్కడ 2, ఆల్రెడీ 2 చెప్పాను కదా. 6, 8, అగైన్ 2 చెప్పాను. 3 చెప్పాను. అగైన్ 3 కూడా చెప్పాను. అగైన్ 6, 1. ఇవండి ఈ నెంబర్స్ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తున్నాయి. ఓకే, ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. బిగ్ హ్యాపీ చేంజెస్.
మీ లైఫ్లో రాబోతున్నాయి, చూసుకోండి కావాలి అంటే. ఓకే, అన్లైక్లీ, మీరు అసంభవం అని మాత్రం ఏది ఫీల్ అవ్వద్దండి ప్లీజ్, దయచేసి మాత్రం. ఆస్క్ యువర్ ఏంజల్స్, మీ ఏంజల్స్ని అడగండి, అసలు మీ ఏంజల్స్ మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో అడగండి, మీకు తెలుస్తుంది. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, ఇంత కార్డ్స్లో కూడా వచ్చింది. మీరు ఎవరైనా హెల్ప్ కావాలంటే చెప్పాను కదా, ఒక కరెక్ట్గా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోండి. మీ మీద జల్సీగా ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం తీసుకోవద్దు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. మీకు దేంట్లో డౌట్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ, దేర్ ఈజ్ సంథింగ్ బెటర్, ఆ సిచ్యువేషన్ అనేది బెటర్ కాబోతుంది. మీరు దేని గురించి బాధపడుతున్నారు, ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్స్ కానీ ఈ నేమ్స్ చూద్దాం, ఎవరెవరికి ఏ నేమ్స్ వస్తాయో. ఇక్కడ ఎం, కే, ఎన్, హెచ్, ఈ, జే, ఐ మాత్రం డైలీ వస్తుందండి. ఎల్, క్యూ. ఇవ్వండి, మీ పర్సన్ నేమ్ అయినా ఉండొచ్చు, మీ నేమ్ అయినా ఉండొచ్చు, మీకు ఇంపార్టెంట్ అయిందేదో ఈ లెటర్తో ముడిపడి ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని పాజిటివ్ వైబ్ అనేది మీ లైఫ్లో ఇవ్వాలని ఒకసారి హృదయపూర్వకంగా వాళ్ళని ప్రార్థిస్తూ ఈ రీడింగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.